క్రీస్తునందు ప్రియులకు హానోక్ మేరీస్ వల్లభ్ దాస్ మినిస్ట్రీస్ వారి శుభము. ఈరోజు 8వ పాఠము క్రిస్టియన్ మీట్ తెలంగాణ 2026లో భాగంగా జకర్యా గ్రంథం నుంచి ఉన్న ప్రశ్నావళి క్విజ్లో భాగంగా 8వ పాఠం. అంటే మీకు క్లియర్గా ఈ అధ్యాయం చదివితే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే దృక్పథంతో వచనం నుండి వచనానికి పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రశ్నావళి క్వశ్చనైర్ బైలింగ్వెల్లో ఉంటుంది, 2. కాబట్టి ఎవరు ఏ మీడియం వాళ్ళైనా, తెలుగులో చదువుకున్న వాళ్ళైనా ఇంగ్లీష్లో చదువుకున్న వాళ్ళైనా పార్టిసిపేట్ కావడానికి అర్హులు. ఓకే, ఈ యొక్క 8వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో చెరపట్టబడిన ఇశ్రాయేలు జాతి వారు 10 గోత్రాల వారు, ఉత్తర రాజ్యంలో ఉన్న 10 గోత్రాల వారు, దక్షిణ రాజ్యంలో ఉన్న 2 గోత్రాల వారు చెరపట్టబడిన వారు అమోరీల నుంచి, తర్వాత వచ్చేసి వివిధ జనాంగం నుంచి పడ్డ ఇబ్బందుల్ని బట్టి ఈ యొక్క చెర నుంచి విడిపింపబడడానికి ఉపవాసం ఉండాలి అనే ఆలోచనతోటి ఈ యొక్క యాజకులకు సమాచారం అందిస్తే ఆ అధ్యాయంలో 7వ అధ్యాయంలో దేవుడు మీరు ఉపవాసం ఉన్నను, గతంలో నా మాట మీరు వినలే కాబట్టి నేను మీ మాట వినను అనే సమాధానంతో ఉపవాసం చేసినా ప్రయోజనం లేదు. గతంలో మీరు ఉపవాసం చేసినా మీ శరీరం కోసం, మీ ఆశ కోసం, మీ ఆకలి కోసం చేసుకోరు, పానీయాలు కూడా మీకోసం తినరు, నా కోసం చేయలేదు కాబట్టి నేను వినను అని 7వ అధ్యాయంలో దేవుడు సమాధానం చెప్తాడు. కానీ 8వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు కరుణావాత్సల్యుడు కాబట్టి, ఆ జనాంగం మీద ప్రేమ ఉంది కాబట్టి ఈ అధ్యాయంలో ఒప్పుకోవడం జరుగుతుంది. దేవుడు మీ అందరినీ విడిపిస్తాను, ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయండి అనే విజ్ఞాపనని తెలియజేస్తాడు. కాబట్టి ఆ యొక్క అధ్యాయం యొక్క వివరణ పూర్తిగా తెలుసుకుందాము. ఓకే, ఈ 8వ అధ్యాయము మొత్తం జకర్యా గ్రంథంలో అతి పెద్ద అధ్యాయం ఏది అంటే 8వ అధ్యాయం. దీంట్లో 23 వచనాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి ఈ యొక్క అధ్యాయము మరియు అనే పదంతో స్టార్ట్ అయ్యి చెప్పుదురు అనే పదంతో ముగుస్తుందండి. కాబట్టి ప్రతి వచనాన్ని విపులీకరించి చదువుకొని వివరణాత్మకంగా మీకు అర్థమయ్యేలాగా నేను పాఠం చెప్తాను. ఓకే, మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. చూడండి, ఇక్కడ ఆ 7వ అధ్యాయంలో జరిగిన విషయాన్ని మొత్తాన్ని గమనించి అయిపోయింది కదా. మరియు దాంతో పాటు ఎండ్ అంటే కంపల్సరీ అన్నట్టు, ఎండ్ అంటే కంపల్సరీ, ఆర్ అంటే అయినా కావచ్చు లేకపోయినా కావచ్చు, మరియు అనే వచ్చిందంటే కంపల్సరీ అయ్యే విషయం అన్నట్టు. ఇక్కడ ఏమంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. సెలవీయడం అంటే సవినయంగా చెప్పడం. ఓకే, ఇక్కడ యెహోవా దేవుణ్ణి సైన్యములకు అధిపతి అని యెహోవా అని ప్రస్తావన జరుగుతూ ఉంది. సవినయంగా సెలవిస్తున్నాడు దేవుడు. అది మొదటి వచనం. మళ్ళీ 2వ వచనంలో కూడా చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ముందేమో సెలవిచ్చిండు అంటే చెప్పిండు, తర్వాత ఆజ్ఞ ఇచ్చిండు. ఆజ్ఞ అంటే ఇట్స్ ఏ కమాండ్, కంపల్సరీ చేయాలన్నట్టు. ఓకే, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను. యెహోవా దేవుడట సియోను విషయమై చాలా ఆసక్తితోటి, ఇంట్రెస్ట్ తోటి, చాలా రోషంతోటి, కోపము పౌరుషంతో రోషంతో ఉన్నాడని చెప్తున్నాడు. ఎందుకున్నాడు అనే విషయం చూడండి. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించుచున్నాను. కోపముతోటి చాలా ఫెరోషియస్గా నేను ఆసక్తితోటి ఉన్నా అని దేవుడు జనాలకు విషయాన్ని తెలియపరచమని ఎవరికి చెప్తున్నాడు? జకర్యాకు చెప్తున్నాడు. జకర్యాకు డైరెక్ట్ చెప్పట్లేండి, మధ్యలో కంపల్సరీ దూత ఉంటుంది. యెహోవా దేవుడు డైరెక్ట్ మాట్లాడినట్టు ఎక్కడ ఉంది. ఓకే, త్రూ ప్రాపర్ ఛానల్ దూత ద్వారా తెలియచేస్తున్నాడు. ఓకే, 3వ వచనానికి వచ్చేసరికి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక్కడ మళ్ళీ యెహోవా దేవుణ్ణి ఏకవచనంతో సంబోధన చేస్తున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసం చేతును. ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను సియోను యొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసం చేసేదను అంటున్నాను. అంటే ఇప్పుడు ఉన్నట్ట
ఈ అధ్యాయం జరిగేటప్పుడు జకర్యాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైనప్పుడు అసలు యెహోవా దేవుడు యెరూషలేములో లేడు, సీయోనులో లేడు, మరలా వస్తా అంటున్నాడు. అంటే అక్కడ ఉండి వెళ్ళిపోయాడు, మరలా వస్తా అంటున్నాడు. ఆ విషయాన్ని అబ్జర్వ్ చేసి చదువుకోండి. ఓకే, మరలా వచ్చి యెరూషలేములో నివాసం మరలా వచ్చి యెరూషలేములోనే ఉంటాడట. ఇక దేవుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు. ఓకే, సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతి యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేరు పెట్టబడును. యెరూషలేముకి ఏం పేరు ఉంటుందట? సత్యమును అనుసరించు పురము. పురము అంటే పట్టణం, ఇట్స్ ఎ టౌన్. ఓకే, పురానికి సత్యమును అనుసరించి అంటే అక్కడ మొత్తం సత్యానుసారంగా పరిపాలన జరుగుతుంది, సత్యానుసారంగా తీర్పులు జరుగుతాయి, నీతిని బట్టి అక్కడ పరిపాలన సాగుతుంది, ప్రజలందరూ సత్యాన్ని బట్టి ఉంటారు అని దేవుడు చెప్తున్నాడండి. యెహోవా పర్వతం పరిశుద్ధ పర్వతం అని పేరు పెట్టబడును. ఓకే, యెరూషలేము నివాసం చేస్తాడట దేవుడు. సత్యమును అనుసరించి పురం అని యెరూషలేముకు పేరు ఉంటుందట. అక్కడి వరకు అయిపోయిన తర్వాత మళ్ళా సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధ పర్వతం అని పేర్లు పెట్టబడును. సియోనికి ఏమో పరిశుద్ధ పర్వతం అని, యెహోవా పరిశుద్ధ, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధ పట్టణం అని పేరు పెడతారట. యెరూషలేము వచ్చేసి ఏమంటున్నాడు? సత్యమును అనుసరించు పురమని. దీనికేమో సియోనుకు వచ్చేసి పరిశుద్ధ పర్వతం అని, యెరూషలేముకి వచ్చేసేమో సత్యమును అనుసరించు పురం అని. ఆ ఊరి పేరేమో సత్యాన్ని అనుసరిస్తారని పెడతారు, ఇదేమో పరిశుద్ధ పర్వతం అని పేరు పెట్టబడుతుందని దేవుడు చెప్తున్నాడు. సైన్యములకు, ఇక్కడ చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా అని ఎన్నిసార్లు వచ్చింది? మొదటి వచనంలోనే సైన్యములకు అధిపతి యెహోవా అని వచ్చింది. రెండవ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా అని వచ్చింది. మూడవ వచనంలో యెహోవా అని సింగులర్గా ఏకవచనంతో ప్రస్తావిస్తూ వచ్చింది. తర్వాత వచ్చేసి మూడవ వచనంలో మళ్ళీ సైన్యములకు అధిపతి యెహోవా అని వచ్చింది. మళ్ళీ నాలుగవ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అని వచ్చింది. అంటే చూడండి, దీంట్లో వచనానికి ఒకసారి వస్తుంది యెహోవా పేరు. సైన్యములకు అధిపతి యెహోవా అనన్నా వస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా అని 8వ అధ్యాయంలో ఎన్నిసార్లు ప్రస్తావించబడింది? హౌ మెనీ టైమ్స్ ప్రొనౌన్స్డ్ ఇన్ యాజ్ సైన్యములకు అధిపతి యెహోవా? ఓకే, సైన్యములకు అధిపతి యెహోవా అని ఎన్నిసార్లు ప్రస్తావించబడింది అనే క్వశ్చన్ వస్తుందండి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరూ వృద్ధాప్యం చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాములేండి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. మన చిన్నప్పుడు ఊర్లో, టౌన్లలో కానివ్వండి, సిటీలో కూడా కొన్ని కాలనీస్లో, కొన్ని మాస్ ఏరియాస్లో, తర్వాత వచ్చేసి కొన్ని పారిశ్రామిక వాడలలో, మురికి వాడలలో కూడా ఉంటుంది. ఊర్లలో, టౌన్లలో ఏంటంటే ఈవినింగ్ కాగానే ముసలోళ్ళందరూ ఒక చెట్టు కింద కూర్చోవడము, చర్చి ముందు కూర్చోవడము ఇలాంటివి జరుగుతాయి. ఆడవాళ్ళందరూ ఒక గ్రూపుగా, మగవాళ్ళందరూ ఒక గ్రూపుగా, ఇంకా 70 సంవత్సరాల ఆపైబడి ఉన్న వాళ్ళు ఆడోళ్ళు మగవాళ్ళు కలిసి ఒకటే దగ్గర కూర్చొని ముచ్చట పెట్టుతుండేవాళ్ళు. యేసుక్రీస్తు పురము ఇశ్రాయేల్ దేవాలయంలో ఉన్నప్పుడు వాక్య బోధన జరిగేటప్పుడు, ప్రశ్నలు వేసేటప్పుడు కూడా గుంపులుగా వేరువేరు భాగాలలో వేరువేరు గుంపులు కూర్చునే ఉన్నారు. అంటే యెరూషలేములో వృద్ధులు వృద్ధురాళ్ళు కూర్చునే ఆచారం ఉన్నది ఇదివరకు. అంటే వీళ్ళు బబులోనుకు చెరపట్టబడక ముందు ఆ ఆచారం ఉంది. అదే ఆచారం మళ్ళా తీసుకొస్తా అని దేవుడు చెప్తున్నాడు. సైన్యములకు అధిపతి సెలవిచ్చినదేమనగా, అందరూ వృద్ధాప్యం చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాములేండి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. అందరూ వృద్ధులు అంటే ముసలి వాళ్ళందరూ గుంపులుగా కూర్చొని ముచ్చట పెట్టి, సంతోషంగా ఉన్నప్పుడే పెడతారండి ముచ్చట్లు. కాబట్టి అలాంటి సమయం మళ్ళా వస్తుంది అని యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఆ పట్టణపు వీధుల్లో ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉండును. అంటే యాక్చువల్గా ఈ నెబుకద్నెజరు ఈ యొక్క యెరూషలేము దేవాలయాన్ని నెబుకద్నెజరు సైన్యం కొల్లగొట్టిన తర్వాత అది ఎడారిగా మారిందని ప్రస్తావన ఉన్నది.
వీధులన్నీ బోసిపోయినాయి అనే ప్రస్తావన ఉన్నది. ఇప్పుడు అట్లా లేకుండా పిల్లలతోటి ఆడుకునే ఆడపిల్లలతోటి మగ పిల్లలతోటి ఆడుకునే పరిస్థితి తీసుకొస్తా అని చెప్తున్నాడు యెహోవా దేవుడు. నిండి ఉండును సైన్యంలో 6వ అధ్యాయంలో చూడండి, మళ్ళీ సైన్యంలకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినముల యందు శేషించి ఉన్న జనులకిది ఆశ్చర్యమని తోచునను, నాకును ఆశ్చర్యమని తోచునా. ఓకే, చూడండి 6వ అధ్యాయంలో కూడా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినముల యందు శేషించి ఉన్న జనులకిది ఆశ్చర్యమని తోచినను, నాకును ఆశ్చర్యమని తోచునా. అంటే ఆల్రెడీ ఈ యొక్క నెబుకద్నెజరు యొక్క సర్వసైన్యాధ్యక్షుడు ఓకే ఆ పట్టణాన్ని కూలగొట్టి దేవాలయాన్ని కొల్లగొట్టి ఉపకరణాలన్నీ తీసుకుపోయిన తర్వాత శేషించిన జనాలు అంటే అక్కడ ఉన్న భూములలో ద్రాక్షరసము పంటలు పండించడానికి కొంతమంది జనాలను వదిలేసిపోయింది అన్నట్టు. ఆ శేషించిన జనాలు సొంత దేశంలో బానిసలుగా ఉంటున్నారు. మళ్ళీ పరిపాలనకు కూడా వాళ్ళ సొంత రాజునే పెట్టిపోయింది, అయినా కానీ బానిసలే. అట్లా బానిసలుగా శేషించి ఉన్న జనాలకు ఈ పిల్లలు ఆడుకుంటూ మగపిల్లలు ఆడుకుంటూ ఉండగా వృద్ధులు గుంపులుగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుండగా ఆశ్చర్యం అనిపించినను, అది నాకు ఆశ్చర్యం అనిపిస్తుందా అని యెహోవా దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. 8వ అధ్యాయంలో యెహోవా దేవుడు వేసిన ప్రశ్న ఏంటి అంటే ఇదే, శేషించి ఉన్న జనులకు ఆశ్చర్యమని తోచినను, నాకును ఆశ్చర్యమని తోచునా. వాళ్ళకు ఆశ్చర్యమని తోస్తుంది కానీ నాకు ఆశ్చర్యమని తోస్తుందా అని ప్రశ్నిస్తున్నాడు. ఓకే, ఇదియే యెహోవా వాక్కు. 6వ వచనంలో 2 సార్లు వచ్చిందండి. యెహోవా అని ఏకవచనం సంబోధించడం, సైన్యములకు అధిపతి యెహోవా అని సంబోధించడం. ఓకే, తర్వాత వచ్చేసి 3వ వచనంలో యెహోవా అని ఏకవచనంతో సంబోధించరు, సైన్యములకు అధిపతి యెహోవా అని సంబోధన వచ్చింది. అంటే 3వ వచనంలో 6వ వచనంలో ఇది వచ్చిందండి. ఓకే, 6వ వచనంలో 3వ వచనంలో ఇది వచ్చింది. యెహోవా అని ఏకవచనమును, సైన్యములకు అధిపతి యెహోవా అని మర్యాదపూర్వకంగాను 2 పదాలు వచ్చిన వచనాలు ఎన్నెన్ని. 28వ అధ్యాయంలో 2 పదాలు కలిసి వచ్చిన వచనాలు ఏవి అంటే 3వ వచనం 6వ వచనం. ఇంకా కిందికి వెళ్తుంటే ఇంకేమైనా ఉన్నాయో కూడా చూడాలి. ఎన్ని ఉంటే అన్ని సమాధానం అవుతుంది. ఓకే, ఇదే యెహోవా వాక్కు. చూడండి 6వ వచనంలో యెహోవా అనే మాట 2 సార్లు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఒకసారి వచ్చింది, అంటే 3 సార్లు వచ్చింది. ఓకే, సైన్యములకు అధిపతి 7వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి నేను నా జనులను రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. వీళ్ళు తూర్పు దేశానికి అంటే బబులోను దేశానికి పట్టుబడిపోయినరు. అంటే ఆ బబులోను దేశం 2 భాగాలుగా విడిపోయింది కదా, తూర్పు దేశం పశ్చిమ దేశం. ఓకే, ఈ తూర్పు దేశంలో ఉన్న జనాల్ని తీసుకొస్తా అంటారు. అంటే ఏది తూర్పు దేశంలో ఉన్న జనాలు ఏంటిది, పారసీక సామ్రాజ్యంలో పారసీకులు పరిపాలించిన రాజ్యంలో ఉన్న జనాల్ని తీసుకొస్తా అంటుండు. మాదీయులు పరిపాలించిన రాజ్యంలో నుంచి జనాలను తీసుకొస్తా అని చెప్తున్నాడు. నివసించుటకై వారిని చూడండి, తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి నేను నా జనులను రప్పిస్తాడట. ఎక్కడికి? యెరూషలేం దేవాలయానికి, ఇశ్రాయేల్ దేశానికి రక్షిస్తాడట వాళ్ళని. ఇక్కడ రక్షణ అనే పదం చూడండి, కొత్త నిబంధనకు సంబంధించిన పదం. కొత్త నిబంధనలో ప్రస్తావించబడే పదము ఇక్కడ వచ్చింది. రక్షించి యెరూషలేములో నివసించుటకై వారికి తోడుకొని వచ్చేదను. వారిని తోడుకొని వస్తాడట. ఎక్కడి నుంచి? తూర్పు దేశం నుంచి పడమటి దేశం నుంచి వాళ్ళని తీసుకొని వచ్చి రక్షించి యెరూషలేము దేశంలో నివసించేలాగా చేస్తా అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ ఈ 8వ అధ్యాయం మొత్తము చెరపట్టబడిన ఇశ్రాయేలు ప్రజలకు ఫేవరబుల్గా ఉన్న అధ్యాయం అండి ఇది. కాబట్టి వాళ్ళకు అన్నీ మంచి జరిగే అధ్యాయం ఈ అధ్యాయం. కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేస్తూ వినండి. ఓకే, వచ్చేదను. వారు నా జనులై యుందురు. వాళ్ళందరూ ఇదివరకు చేసిన పాపాలు విగ్రహారాధనలు అన్నీ వదిలేసి, నా అంటే ఇక్కడ యెహోవా దేవుని వాక్కు, డైరెక్ట్ స్పీచ్.
నా జనులు అంటే యెహోవా జనులు, యెహోవా ప్రజలు, సర్వసైన్యములకు అధిపతి యెహోవా ప్రజలు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ప్రజలు అని పేరు తెచ్చుకుంటారని చెప్తున్నారు ఇందులో. నేను వారికి దేవుడనై ఉందును. నేను అంటే ఇక్కడ మళ్ళీ యెహోవా దేవుడే. నేను వారికి అంటే చెరపట్టబడిన ఇశ్రాయేలులకు దేవుడనై ఉంటా అని చెప్తున్నారు. ఓకే, ఇది నీతి సత్యమును బట్టి జరుగును. చూడండి, ఇది నీతిని బట్టి సత్యమును బట్టి జరుగుద్దట. యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుని యొక్క ఆలోచనను నెరవేర్చి మరణాన్ని ఎందుకు జయించిందో తెలుసా అండి? నీతిని సత్యాన్ని బట్టి జయించినట్టు కొత్త నిబంధన గ్రంథంలో ఉంది. ఇక్కడ కూడా ఈ పట్టణము నీతిని సత్యాన్ని బట్టి, ఇది నీతిని సత్యాన్ని బట్టి జరుగును అంటే ఏది ఇది అంటే విషయం ఏంటిది? పైన ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం. ఏది? వారు తూర్పు దేశం నుంచి పడమట దేశం నుంచి వారిని యెహోవా దేవుడు రక్షించి ఇక్కడికి తీసుకొచ్చి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వస్తానని చెప్తున్నాడు. వారు నా జనులై ఉంటారట, వాళ్ళు యెహోవా దేవుని జనులై ఉంటారట. నేను వారికి దేవుడైన యెహోవా దేవుడు వారికి దేవుడినై ఉంటాడట. ఇది ఎందుకు జరుగుతుంది అంటే నీతిని సత్యమును బట్టి జరుగును అని చెప్తున్నాడు. ఇది 8వ వచనం పూర్తవుతుంది. మళ్ళీ 9వ వచనం మొదట్లో కూడా చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా. మళ్ళా ఇక్కడ ప్రతి వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా అని వస్తూ ఉంది. ఒక వచనంలో రాలేదు. ప్రశ్న ఇట్లా కూడా ఉంటుంది, 8వ అధ్యాయంలో ఏ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట లేదు అని అడుగుతారు. కాబట్టి చాలా స్పష్టంగా చదువుకోవాలండి. ఓకే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా. చూడండి, ఇక్కడ ఒకే వచనంలో 2 సార్లు వచ్చిందండి. ఫస్ట్ స్టార్టింగే సైన్యములకు అధిపతి యెహోవా వచ్చింది. సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా మందిరమును కట్టుటకై దానికి పునాది వేసిన దినముల ప్రవక్త నోట పలకబడిన మాటలు ఈ కాలంలో వినువారలారా. అప్పుడు ప్రవక్తలు చెప్పిన మాటలు, ఇక్కడ జకర్యా కూడా ప్రవక్తనే, ప్రవక్తలు చెప్పిన మాటలు ఇప్పుడు నెరవేరుతున్నాయి చూడండి అని చెప్తుండు. 9వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా అని 2 సార్లు వచ్చింది. 6వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా అని 2 సార్లు వచ్చింది. కాబట్టి జంట వచనాలు చెప్పండి. సైన్యములకు అధిపతి యెహోవా అని 2 సార్లు ప్రస్తావించబడిన జంట వచనాలు చెప్పండి. ఓకే, ఆ విధంగా. కాబట్టి ఈ కాలంలో వినువారలారా అంటే ఇప్పుడు చెరపట్టబడిన జనాలే కదా వినేది, వాళ్ళ గురించి వినువారలారా ధైర్యము తెచ్చుకొనుడి. వీళ్ళు ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలండి? బానిసలుగా ఉన్నారు, బాధలు అనుభవిస్తున్నారు, 70 సంవత్సరాలు దుఃఖంలో ఉన్నారు కాబట్టి, భయంతో ఉన్నారు కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోనండి అని యెహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఓకే, ఆ దినములకు ముందు మనుష్యులకు కూలి దొరకక ఉండెను. ఆ దినములకు ముందు మనుష్యులకు కూలి దొరకక ఉండెను. ఏ దినములకు? ఏ దినములకు అండి? పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలంలో వినువారలారా. ఆ దినములు ఏ దినములు? వీళ్ళని దేవుడు రక్షించి యెరూషలేముకు తీసుకుపోయిన దినముల కూలి దొరకకుండా ఉంటుందట. ఏందో చూద్దాం దాని గురించి. పశువుల పనికి బాడిగా దొరకకపోవును అంటే పశువులను పనులకు ఎంగేజ్ చేసుకోవడం. చూడండి, హిందూ విధానం ప్రకారం కానీ మన క్రైస్తవ విధానం ప్రకారం కానీ యుద్ధాలు ఎందుకు జరిగాయంటే భూముల కోసం, గొర్రెలు ఆవుల కోసం. ఎందుకు అంటే ఆ గొర్రెలు ఆవుల పెంపకమే అప్పుడు ప్రధాన వృత్తి. వాటికి కావాల్సింది గడ్డి. ఈ గడ్డి పెంచడానికి భూములు కావాలి, వాటి కోసం యుద్ధాలు జరిగినాయి. కాబట్టి ఏమంటున్నాడు? పశువుల పనికి బాడిగా బాడిగా అంటే మనుషులకు కూలి, పశువులకు బాడిగా అంటే పశువుల కూలి దొరకదని చెప్తున్నాడు. తన పని మీద పోవానికి శత్రు భయము చేత నెమ్మది లేకపోయాను. చూడండి, కరువు వచ్చినప్పుడు, కరువు విలయ తాండవం చేస్తూ ఉంటే ఒక్క మనిషి పోవడానికి భయపడతాడు. ఎందుకు? మన టైం బాగాలేనప్పుడు ఒక్క మనిషి పోవడానికి భయపడతారు. కారణం ఏంది? ఎవరైనా మీద పడి వీళ్ళని కొట్టి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు కానీ తిండి కానీ ఏదైనా తీసుకొని తింటారని భయం. ఇక్కడ ఆల్రెడీ కూలి దొరకట్లేదు,
పశువులకు కూలి దొరకట్లేదంటే ఇండైరెక్ట్గా కరువు అన్నట్టు. ఆ కరువులో ఒక్కళ్ళే వెళ్ళడానికి శత్రువుల భయం చేత నెమ్మది లేకపోవును, తన పని మీద పోవానికి శత్రు భయం చేత నెమ్మది లేకపోయాను. ఏలయనగా ఒకరి మీదికొకరుని నేను రేపుచుంటిని. యెహోవా దేవుడే రేపుతాడట ఒకళ్ళ మీదకి ఒకళ్ళని. దేశం మీదకి దేశము, జనం మీదకి జనము అనే పదం ఉంటుంది కదండి. జనము మీదకి జనాన్ని రేపుతా అని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకో చూద్దాం. అయితే పూర్వదినములలో నేను ఈ జనములలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. పూర్వదినములలో నేను ఈ జనములలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. శేషించిన జనాలంటే నెబూజరదాన్ని ఇక్కడ పంటలు పండించడానికి వదిలేసి ఒక సామంతుని రాజునిగా పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళా యుద్ధాలు జరిగినాయి. నెబుకద్నెజర్కు వ్యతిరేకంగా కూడా ఉన్న రాజు చేస్తే ఆ నెబూజరదాన్ వచ్చి అందరినీ చంపేస్తాడని భయంతో ఈజిప్టుకు పారిపోయారు చాలామంది. దాని గురించే దేవుడు ప్రస్తావిస్తున్నాడు. శేషించిన వారికి విరోధినైనట్టు. శేషించిన జనాలంటే ఆ నెబుకద్నెజర్ యొక్క దేహ సంరక్షకుడు నెబూజరదానుకు వ్యతిరేకంగా యుద్ధం చేసిరు కదా, వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు కదా. దాని గురించే అంటే ఇదంతా ఎందుకు జరిగింది అప్పుడు అంటే యెహోవా దేవుడుకు వారికి విరోధంగా ఉన్నారు. కారణం ఏంది? ఆయన కట్టడలను లోబడలేదు, ధర్మశాస్త్రాన్ని ఆచరించలేదు. కాబట్టి యెహోవా దేవునికి కోపం వచ్చింది. యెహోవా దేవుడు 10 ఆజ్ఞలను పాటించలే. మీకు ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, పాతాళం అందే కానీ నేను తప్ప మరి ఒక దేవుడు ఉండకూడదని చెప్పి, నాకు తప్ప మీరు వేరే వారికి పూజించొద్దు అని చెప్పారు. కానీ వీళ్ళేంది వివిధ రకాల దేవతలకు, ఆషేరు దేవతకు, బయలు దేవతకు బలులు పూజలు చేశారు. కాబట్టి యెహోవా దేవునికి కోపం వచ్చింది. విరోధి అయింది అప్పుడు వాటికి పూజలు చేయడం వల్ల. కట్టడలలో నిలబడలే కాబట్టి విరోధి అయింది. కానీ నేను ఇప్పుడు విరోధినిగా ఉండను అని చెప్తున్నాడు యెహోవా దేవుడు. ఏం చెప్తున్నాడు? అప్పుడు విరోధంగా ఉన్నాను కానీ ఇప్పుడు విరోధంగా నేను ఉండను. అప్పుడు విరోధంగా ఉన్నాడు కాబట్టే నెబుకద్నెజరు వీళ్ళందరినీ బానిసలుగా తీసుకోపోగలిగాడు. యెహోవా దేవుడు సహాయం చేయలే కాబట్టి వీళ్ళని తీసుకుపోగలిగాడు. యెహోవా దేవుడు నెబుకద్నెజరుకు సహాయం చేసిండు కాబట్టి తీసుకుపోగలిగాడు. అంటే వీళ్ళకు దేవుడు అప్పుడు విరోధంగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఉండను అని చెప్తున్నాడు. ఓకే, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును. ఇప్పుడు ఏమవుతుందట? వీళ్ళని రక్షించి యెరూషలేముకు తీసుకెళ్ళిన తర్వాత సమాధానముగా ద్రాక్ష చెట్లు ఫలిస్తాయట. భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును. వేటిని? భూమి ద్రాక్ష చెట్లు ఫలం ఇచ్చేలాగా చేస్తాడట దేవుడు. భూమి మీద పంటలు పండుతాయట, ఆకాశం నుంచి మంచు కురుస్తుందట. ఇవంతా కూడా శేషించిన జనాలకు నేను ఇస్తా అని దేవుడు చెప్తున్నాడు స్వాస్థ్యంగా. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. 12వ వచనంలో చూడండి, 12వ వచనం ఆఖరిలో వచ్చింది సైన్యములకు అధిపతియగు యెహోవా అని. మొదటి నుంచి రాలేదండి. 12వ వచనం ఆఖరిలో. ఏ వచనంలో ఆఖరిలో సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాట ఉంటుంది. ఇది పెద్ద అధ్యాయము. దీంట్లో కష్టతరమైన ప్రశ్నలు వస్తాయండి. కాబట్టి ఈ అధ్యాయాన్ని ఎక్కువసార్లు చదవడానికి ప్రయత్నించి. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా. చూడండి 13వ వచనంలో యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా అని అన్నారు. ఇక్కడ ఇశ్రాయేలీలేంది, యూదా వారేంది. ఇక్కడ యూదా వారందరూ ఇశ్రాయేలీలే. ఇశ్రాయేలీలందరూ యూదా వాళ్ళు కాదు. యూదా వాళ్ళందరూ ఇశ్రాయేలీలే కానీ ఇశ్రాయేలీలందరూ యూదా వారు కాదు. యూదా వారు సపరేట్ 2 గోత్రాలు, యూదా లేవి గోత్రాలు. యూదా బెన్యామీన్ గోత్రం వాళ్ళు దక్షిణ రాజ్యంగా ఉన్నారు. తర్వాత మిగిలిన 10 గోత్రాలు ఉత్తర రాజ్యంగా ఉన్నారు. కాబట్టి రెండింటి గురించి ప్రస్తావన జరుగుతుంది అన్నట్టు. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపస్పదమై ఉంటిరో. మీరు అన్యజనులలో నేలాగు అంటే ఏలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదముగా మగునట్లు నేను మిమ్మల్ని రక్షించును. చూడండి, యూదా వాళ్ళకు ఇశ్రాయేలుల వరకు 12వ వచనంలో 13వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఎలాగో అన్యజనులలో అంటే బబులోన్లో ఉన్న వాళ్ళందరూ కల్దీలు,
ఈ కల్దీయుల జాతి అంటే వాళ్ళు అన్యజనులు. ఈ అన్యజనుల మధ్యలో మీరు ఎట్లాగో ఈ శాపాస్పదమై ఉంటారో, శాపాస్పదము అంటే శాపము పొందిన జనాలుగా బానిసల్లాగా ఎట్లా ఉన్నారో, ఓకే ఇంటర్ అలాగే మీరు ఆశీర్వాదాస్పదముగా ఉన్నట్లు నేను మిమ్మల్ని రక్షించును. అయితే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తా అంటున్నాడు, రక్షిస్తా అంటున్నాడు. రక్షణ వచ్చిందంటే ఆశీర్వాదం వచ్చినట్టే అండి. యేసుక్రీస్తే రక్షణ మనకి ఇప్పుడున్న వాళ్ళకు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత యేసుక్రీస్తే రక్షణ. లూకాసు వార్తలో ఉంటుంది. సుమియోను ఏమంటాడు, యేసుక్రీస్తుని చేతులలో పట్టుకొని చూసి నీ రక్షణను నేను కన్నులారా చూచుతున్నాను. అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనందరికీ యేసుక్రీస్తే రక్షణ. అంతకుముందు వాళ్ళకి రక్షణ లేదు, యెహోవా దేవుడు ఇస్తేనే రక్షణ. కాబట్టి ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని రక్షింతును, ఆశీర్వాదాలు ఇచ్చి మిమ్మల్ని రక్షిస్తా అని ఎవరికి చెప్తున్నాడు? బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులకు, యూదా వారికి చెప్తున్నాడు దేవుడు. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. భయపడకుండా ఆశీర్వాదాలు ఇస్తా, రక్షిస్తా, భయపడకుండా ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. 13వ వచనంలో యెహోవా దేవుని పేరు ప్రస్తావన లేదండి, ఓకే. కానీ మాట్లాడేది మాత్రం యెహోవా దేవుడు. ఆశీర్వాదాలు ఇస్తా, రక్షిస్తా, భయపడొద్దు, ధైర్యం తెచ్చుకున్నాడు అనేది యెహోవా దేవుడు చెప్తున్నాడు. కానీ యెహోవా దేవుని పేరు ఈ వచనంలో లేదు, ఓకే. మళ్ళీ 14వ వచనం చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మళ్ళీ 14వ వచనం కూడా ఇదే వచనంతో, ఇదే అంశంతో స్టార్ట్ అయింది. మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడు చేయని ఉద్దేశించున్నట్లు అంటే చూడండి 14వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ పితరులు నాకు కోపం పుట్టింపగా, అంటే కట్టడలను పాటించలే కాబట్టి కోపాన్ని పుట్టించరు. కోపాన్ని పుట్టించడం వల్ల పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడు చేయని ఉద్దేశించినట్లు. వాళ్ళు పితరులు చేసిన తప్పిదాలకు యెహోవా దేవుడు దయపరచకుండా తర్వాతి తరం వాళ్ళకు కూడా కీడు చేయని ఉద్దేశించినట్లు. యెహోవా దేవుడే కీడు చేయ ఉద్దేశించుడు. వాళ్ళ పితరులు తప్పు చేసినందుకు తర్వాత తరం వాళ్ళకు ఓకే శిక్ష విధించడానికి, కీడు చేయడానికి యెహోవా దేవుడు ఉద్దేశించిండట. 15వ వచనానికి వచ్చేసి ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయని ఉద్దేశించి ఉన్నాను గనుక భయపడకుని. ఈ కాలమున అంటే వాళ్ళు తప్పు చేసిన కాలమున కాదు, ప్రస్తుతం ప్రజెంట్ ఈ కాలమున అంటే రైట్ నౌ అన్నట్టు. ఈ కాలమున అనే దానికి ఇప్పుడు అని కూడా చదువుకోవచ్చు. కానీ ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం ఈ కాలమున అనే చెప్పాలి, రైట్ నౌ అన్నట్టు. ఈ కాలమున యెరూషలేము నాకును యూదా వారికి మేలు చేయని ఉద్దేశించి ఉన్నాను కనుక భయపడకుని. యెరూషలేము జనాలకు, యూదా జనాలకు, శేషించబడిన వారికి అయితేనేమి, చెరపట్టబడిన వారికి అయితేనేమి, అందరికీ ఇశ్రాయేలు వారికి, యూదా వారికి దేవుడు మేలు చేయ ఉద్దేశించిండట. భయపడొద్దు అని చెప్తున్నాడు దేవుడు. భయపడొద్దని వాగ్దానం ఇస్తున్నాడు, ఓకే. భయపడద్దు అని చెప్పిస్తున్నాడు. ఎవరితో చెప్పిస్తున్నాడు? జకర్యాతో చెప్పిస్తున్నాడు. మీరు చేయవలసిన కార్యం లేవనగా, ఇప్పుడు ఇంతసేపు ఏంది, నేను ఈ మేలు చేస్తా, ఆ మేలు చేస్తా, మిమ్మల్ని రక్షిస్తా, మిమ్మల్ని అభివృద్ధి చెందిస్తా, మీకు పంటలు పండిస్తా, మంచు కురిపిస్తా, వర్షాలు కురిపిస్తా, ప్రతిదీ దేవుడు చెప్పాడు. మీకు అంత ధైర్యం తెచ్చుకోనండి, మీ బానిస దినాలను విముక్తి చేస్తున్నా, నేనున్నాను, ధైర్యంగా ఉండండి, నేను మీకు దేవుని ఉంటా, మీరు నాకు జనులుగా ఉంటారు అని క్లియర్గా మొత్తం చెప్తున్నాడు. ఏం చేయాలి, నేను అట్లా ఉండాలంటే మీరేం చేయాలి అనే విషయం చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమునే మాట్లాడవలెను. చూడండి, ధర్మశాస్త్రంలో యెహోవా దేవుడు మోషేకు చెప్పిన ముఖ్యమైన మాటలల్లో కొన్ని అతి ముఖ్యమైన మాటలు మళ్ళీ చెప్తున్నాడు యెహోవా దేవుడు. ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమునే మాట్లాడవలను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. అంటే అన్యాయమైన తీర్పు తీర్చొద్దని దేవుడు చెప్తున్నాడండి. పక్కవాడికి, మీ సహోదరునికి, మీ ఇంటి పక్క వాళ్ళకు ఎవరికైనా పర్వాలేదు, కానీ అన్యాయంగా తీర్పు తీర్చొద్దు.
సత్యమును బట్టే ప్రవర్తించాలి, నీతిని బట్టే ప్రవర్తించాలి. మీ ఇంటికి వచ్చిన వ్యక్తిని మీ మీ గుమ్మములలో న్యాయమును బట్టే తీర్పు తీర్చాలి అని చెప్తున్నాడు యెహోవా దేవుడు. చూడండి, ఇక్కడ సత్యము న్యాయము సత్యము న్యాయము గురించి దేవుడు చెప్తున్నాడు. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. తమ పొరుగు వారి మీద ఎవడును దుర్యాలోచన యోచింపకూడదు. దుర్యాలోచన అంటే చెడు ఆలోచన పొరుగు వారి మీద చేయొద్దు. వాడు నాశనం కావాలి, వాడు ఖరాబు కావాలి, వాని ఆస్తి నాకు కావాలి, వాడు చెడిపోవాలి, నేను బాగుపడాలనే ఆలోచన చేయొద్దని యెహోవా దేవుడు అనాది కాలం నుంచే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఓకే, యోచింపకూడదు, దుర్యాలోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము నిష్టపడకూడదు. అబద్ధ ప్రమాణం చేయొద్దని చెప్తున్నాడు దేవుడు. అబద్ధ ప్రమాణము చేయొద్దని చెప్తుండు. చాలా ఖచ్చితంగా నిష్ఠాగరిష్టంగా అబద్ధం మీద ప్రమాణం చేయొద్దని చెప్తున్నాడు. నేను ఈ మధ్య ఎక్కడో విన్నా ఒక మాట, ఏదో సంథింగ్ ఎక్కడో టీవీలో ఎక్కడో విన్నా. ఏమని అంటే, ఒకప్పుడు అబద్ధం చేయడానికి సాక్ష్యాలు కావాల్సి వచ్చేదట, ప్రయత్నాలు జరిగేవట అబద్ధాన్ని ఇది అబద్ధం అని ప్రూవ్ చేయడానికి. ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే, నిజాన్ని నిజమని ప్రూఫ్ చేయడం కోసం సాక్ష్యాలు కావాల్సి వస్తుంది. ప్రయత్నము, యుద్ధాలు, పోరాటాలు అన్నీ కూడా నిజాన్ని నిజము అని ప్రూవ్ చేయడానికి జరుగుతుందట. దేవుడు అనాది కాలంలోనే ఆలోచించండి నిజాన్ని అబద్ధం గురించి చాలా నిష్ఠాగరిష్టంగా. ఓకే, చూడండి, తన పొరుగు వారి మీద ఎవడును దుర్యాలోచన యోపింపకూడదు, అబద్ధ ప్రమాణం నిష్టపడకూడదు. దురాలోచన చేయొద్దట, అబద్ధ ప్రమాణం చేయొద్దట పొరుగు వాని మీద. ఎవరి మీదనైనా కానివ్వండి, నువ్వు పొరుగు వానితో మంచిగా ఉంటున్నావు అంటే లోకమందరితో మంచిగా ఉంటావు. ఓకే, ఇట్టివన్నీ నాకు అసహ్యములు, ఇదియే యెహోవా వాక్కు. ఏవేవండి ఇక్కడ దేవునికి అసహ్యములు? చూడండి, అబద్ధ ప్రమాణము, దుర్యాలోచన, అబద్ధ ప్రమాణములు, ఇవన్నీ యెహోవాకు నాకు అసహ్యములు. అంటే యెహోవాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఇక్కడ 16వ వచనం నుంచి, మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతివాడు తను పొరుగువానితో సత్యమునే మాట్లాడవలను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చవలను. తీర్పు దేన్ని బట్టి తీయాలి? సత్యమును బట్టి, సమాధానమును బట్టి, న్యాయమును బట్టి మీ గుమ్మలలో తీర్పు తీయాలి. తన పొరుగు వాని మీద ఎవడును దుర్యాలోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము నిష్టపడకూడదు. చూడండి, ఇష్టపడకూడని ఏంటి? దుర్యాలోచన చేస్తే అబద్ధ ప్రమాణం చేయండి, ఇష్టం ఉండవట యెహోవా దేవునికి, అవి చేయొద్దు అని చెప్తున్నాడు. ఇట్టివన్నీ నాకు అసహ్యములు, యెహోవా దేవునికి ఈ పనులు అసహ్యములు అట. ఈ రెండే ఏంటి? అబద్ధ ప్రమాణములు, నెక్స్ట్ వచ్చేసి దుర్యాలోచన. ఈ రెండు దేవునికి, యెహోవా దేవునికి ఇష్టం ఉండడు. ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నాడండి. ఇక్కడ ఈ అధ్యాయంలో ఏవేవి దేవునికి ఇష్టమో, ఏవేవి దేవునికి ఇష్టం లేదు అనే విషయాల్ని ఎక్కడి నుంచి? 16వ వచనం నుంచి చెప్పారు. దీంట్లో కూడా సైన్యంలోకి అధిపతి యెహోవా అనే మాట లేదు ఈ వచనంలో కూడా. మేము నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. పాసిబుల్ అయితే మీ అందరికీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ ప్రిపేర్ చేసి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ మీకు కష్టంగా ఉండొద్దు, నీట్గా చదువుకొని బైబిల్ జ్ఞానాన్ని తరోగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 18వ వచనంలోకి వచ్చేసరికి, మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. చూడండి, 18వ వచనానికి ఇంకా ఏ వచనాలకు ఏ రకమైన సంబంధం ఉంది అనే దానికి చూడండి. మొదటి వచనంలో కూడా మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. 8:1వ వచనంలో అదే ఉంది. 18వ వచనంలో కూడా మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. యాక్చువల్గా అంటే నేను అనుకుంటా ఈ రచనాకర్తలు ఏం చేస్తారు కానీ 8వ వచనం 17 వచనాలతోటే అంతం కావాలి, తర్వాత 8వ అధ్యాయం 17 వచనములతోటే అంతం కావాలి, తర్వాత అధ్యాయం మొదలు కావాల్సిందేమో ఇది అనే ఆలోచన ఇక్కడ, దీన్ని బట్టి ప్రస్తావనను బట్టి. ఓకే, ఇలాగ సెలవిచ్చాను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, చూడండి,
18 మొదట్లో కూడా ఇచ్చాను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా అంటే 8లో మొదటి 2 వచనాలు ఏవైతే ఉన్నాయో 18, 19 కూడా అదే ఉన్నాయండి. మరియు సైన్యములకు అధిపతి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, ఓకే, మొదటిది చూస్తాడండి. మరియు సైన్యములకు అధిపతి యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, మొదటి 2 వచనాలు 18, 19 వచనాలు సేమ్ ఉన్నాయి. ఏ మాత్రం కూడా మార్పు లేదు. దీని నుంచి ఒక ప్రశ్న బిల్డప్ అవుతుంది. 8వ అధ్యాయంలో 1, 2 వచనాల మాదిరి 1, 2 వచనాలు మరలా ఏ వచనంలో ప్రింట్ చేయబడ్డవి? అవే వచనాలు ఆ వచనాలలో ఉన్న మాటలే వేరే వచనంలో కూడా వచ్చాయి. ఏ వచనం? ఓకే, 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించును. చూడండి, పుట్టించు వరకు చూద్దాం. ఇక్కడ ఏందట 19వ వచనంలో చూడండి, యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా 4వ నెలల, 5వ నెలల, 7వ నెలల, 10వ నెలల, అంటే సంవత్సరంలో 12 నెలల ఈ 4 నెలల ఉపవాసం అంటే ఏం చేస్తుందట? యూదా ఇంటికి వారికి సంతోషమును, యూదా ఇంటి వారికి అండి, ఇశ్రాయేలులకు కాదు, ఓన్లీ యూదా వారి గురించి ఇక్కడ డిస్కషన్. యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలను కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఈ 4 నెలల ఉపవాసం అనేది యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. ఈ 4 నెలలు ఏమైతాయట? ఉత్సాహం. యూదా ఇంటి వారికి, ఇశ్రాయేలు వారికి కాదు, యూదా ఇంటి వారికి ఉత్సాహమును సంతోషమును పుట్టించు మనోహరములైన పండుగలగును కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఇక్కడ కూడా వచ్చింది చూడండి, మళ్ళా సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. పైన వచ్చే 17వ వచనంలో కూడా ఇదే 16, 17వ వచనంలో కూడా సత్యమును బట్టి న్యాయమును బట్టి అని వచ్చింది. ఇక్కడ సత్యమును బట్టి సమాధానమును బట్టి. ఓకే, ఇక్కడ వచ్చింది సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మళ్ళీ 20వ వచనంలో కూడా సైన్యములకు అధిపతి యెహోవా అనే వచ్చింది. జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకను ఒత్తురు. జనములను అనేక పట్టణముల నివాసములను ఇంకను ఒత్తురు అంటే చెరపట్టబడిన జనాలు ఇంకా వస్తారట. ఇప్పుడు చూడండి, యెరూషలేములో యూదా దేశంలో ఉన్న షమ్రోను పట్టణము, ఇట్లాంటి పట్టణాలన్నీ ఉన్నాయి కదా. ఈ పట్టణాలన్నిటి నుంచి జనాలని బందీలుగా తీసుకుపోయినప్పుడు వాళ్ళందరూ వస్తారట. మళ్ళా ఆ ఇశ్రాయేలు జనమంతను ఆ పట్టణ వాసులు, వివిధ పట్టణ వాసులు ఇంకనూ ఒత్తురు. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతపరచుటకు సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదక్కుటను మనకు పోదుము రండి అని చెప్పగా వారు మేమును ఒత్తుమందురు. చూడండి, 7వ అధ్యాయంలో మనము 4వ నెలల, 5వ నెలల, 7వ నెలలో ఉపవాసం ఉందామని బేతేలు వారు వేరు వేరు పట్టణాల యాజకుల దగ్గరికి పంపించి తెలుసుకోండి, మేము ఉపవాసం ఉండి యెహోవాను శాంతపరచుటకు, అంటే యెహోవా కోపంగా ఉన్నాడు, యెహోవా దేవుడు శాంతపరచుటకు పోతామని ఆ అధ్యాయంలో 7వ అధ్యాయంలో వచ్చిన ప్రస్తావన మరలా ఇక్కడ వస్తుంది. అక్కడనేమో ప్రశ్న, ఇక్కడ దానికి సంబంధించిన సమాధానం. ఎంత? సైన్యం 20 చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకనూ ఒత్తురు. ఎవరు? ఈ బందీలో ఉన్న ఇంకా పట్టణాల వాళ్ళు వస్తారు. ఎవరెవరు జనాలు? ఇశ్రాయేల్ జనాలు, యూదా జనాలు. ఈ యొక్క పట్టణం ఏది? మన షమ్రోను పట్టణము, తర్వాత వచ్చేసి యెరూషలేము పట్టణం జనాలందరూ బందీలుగా ఉన్నారు కదా, వాళ్ళందరూ వస్తూ ఎక్కడికి? ఉపవాసం చేయడానికి, దేవాలయానికి వెళ్ళడానికి వస్తారు. వచ్చి ఒక పట్టణం వారు మరి ఒక పట్టణం వారి యొద్దకు వచ్చి, ఇప్పుడు ఈ పట్టణస్తులందరూ ఇక్కడ బబులోను దేశంలో కూడా ఒక్కొక్క పట్టణాలలో ఉంటారు కదా, ఒక పట్టణం వాళ్ళు ఇంకో పట్టణం వారి దగ్గరకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతపరచుటకును, అంటే మనం బందీలుగా
విడిపింపబడాలి, మన దేశానికి స్వదేశానికి మనం వెళ్ళాలి అంటే యెహోవాను శాంతపరచాలి. కాబట్టి శాంతపరచుటకు సైన్యములకు అధిపతి యెహోవాను వెదకుటకు మనం పోదము రండి అని చెప్పగా వారు మేమును ఒత్తుమందురు అంటే వాళ్ళు కూడా వస్తాము వెతకడానికి, యెహోవాను శాంతపరచడానికి. ఒక పట్టణం వాళ్ళు బయలుదేరి ఇంకో పట్టణానికి వచ్చి వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు కూడా కలిసి వస్తారు అని ప్రస్తావన జరుగుతుంది. అనేక జనములను, బలము గల జనములను యెరూషలేములో సైన్యములకును అధిపతి యెహోవాను వెదకుటకును యెహోవాను శాంతిపరచుటకు వత్తురు. 21వ వచనంలో ఏదైతే ఉందో 22వ వచనంలో కూడా అదే ఉంది. అనేక జనములను, బలములు గల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెదకుటకును యెహోవాను శాంతపరచుటకు వస్తారట. దేనికి శాంతపరుస్తారు వీళ్ళంతా అంటే ఇక్కడ ఉన్న చెరలో ఉన్నాం మనం, ఈ నుంచి బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి వస్తారు అని దేవుడు చెప్తున్నాడు. శాంతపరచుటకు వస్తారు, యెహోవా దేవుడిని శాంతపరచుటకు ఖచ్చితంగా వస్తారని దేవుడు చెప్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా 23వ వచనంలో ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంగతి మాకు వినపడినది కనుక మేమును మీతో కూడా వత్తుమని చెప్పేదారు. 23వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినములలో అంటే ఏది 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాసం ఉండే దినములలో ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడే అన్యజనులు, కల్దీయుల భాష అంటే ఆ యొక్క బబులోను దేశంలో వివిధ రకాల భాష 123 భాషలు మాట్లాడతారండి జనాలు. అంటే ప్రతి భాష మాట్లాడే ఆయా భాషలు 123 భాషలు మాట్లాడే జనాంగం ఏం చేస్తారట, అన్యజనుల్లో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది ఒక యూదునికి ఫాలో అంటే ఒక్క యూదుడు 10 మందికి రక్షణ ఇస్తున్నాడు. రక్షణ గురించి చెప్తున్నాడు, యెహోవా గురించి చెప్తున్నాడు, యెహోవా దేవుని గురించి చెప్తున్నాడు. ఓకే, చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినపడినది. చూడండి, దేవుడు మనకు కూడా తోడుగా ఉంటే మనెమ్మటి కూడా 10 మంది వస్తారు. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే వీళ్ళు ఇశ్రాయేలీయులు గతంలో చేసిన పనులు నువ్వు చేయకూడదు. కాబట్టి దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినపడింది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పేదారు. అంటే అన్యజనులు, వివిధ భాషలు మాట్లాడే వాళ్ళు ఉపవాసం ఉన్న నెలల యూదులతోటి కలిసి వచ్చి యెహోవాని శాంతిపరచుటకు ఉపవాసం ఉండటకు వస్తారు అని ఈ యొక్క వచనంలో భాగంలో చెప్తున్నాడు. కాబట్టి ఇది పెద్ద అధ్యాయం. ఈ యొక్క జకర్యా గ్రంథంలో అతి పెద్ద అధ్యాయము 23 వచనాలు ఉంటాయి. ఈ యొక్క అధ్యాయంలో ఎన్నిసార్లు యెహోవా దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట ప్రస్తావించబడింది ఒకటి, యెహోవాని ఎన్నిసార్లు ఏకవచనంతో ప్రస్తావించబడినది ఒకటి, సైన్యములకు అధిపతి యెహోవా అని రెండూ కలిపి ఏ వచనాలలో ఉన్నాయి అనే విషయం గురించి సమగ్రంగా చదువుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏంది అంటే 7వ అధ్యాయంలో దేవుడు చాలా కోపంగా ఉన్నాడు. 8వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాల మీద దేవుడు కోపంగా లేడు. వాళ్ళకన్నీ 7వ అధ్యాయంలో వాళ్ళు అడిగిన వాటికి 8వ అధ్యాయంలో సమాధానం దొరుకుతుంది. వాళ్ళకి దాన్ని బట్టే చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి క్లియర్గా 1కి 2 సార్లు చదవండి. దేవుని చిత్తమై వీలైతే క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మేము ప్రిపేర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆలోచనలో ఉన్నాము. కాబట్టి మీ అందరూ బాగా చదివి ప్రిపేర్ అయ్యి బైబిల్ జ్ఞానాన్ని పొందాలని క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను.